విశాఖలో జగన్ ఫ్లెక్సీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లెక్సీలో ఉన్న హావభావాలు ప్రజలను భయోత్పాతానికి గురిచేసేవిగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ సిద్ధంపై ప్రతిపక్షాలు యుద్ధం ఎలా ప్రకటిస్తున్నాయో చూద్దాం. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ సభలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పలుచోట్ల సిద్ధం పేరుతో సభలను నిర్వహిస్తున్నారు. సిద్ధం సభలను విజయవంతం చేయడం కోసం ప్రజలను వైసీపీ నేతలు బలవంతంగా తరలించడం, ముఖ్యమంత్రి ప్రసంగాలు వినలేక సభల నుంచి వెళ్లిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సిద్ధం సభలో భాగంగా జగన్ ఫ్లెక్సీలు విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో అయితే భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ పెట్టారు. కొందరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో పాటు తమ ఫోటోలను వేసి మరీ ఎవరి నియోజకవర్గాల్లో వారు ఫ్లెక్సీలను, పోస్టర్లను, హోర్డింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. సిద్ధం ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ ఫోటో ప్రజలను భయపెట్టే విధంగా ఉందని విమర్శలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇచ్చి సలహాదారులను పెట్టుకున్నా వారు ముఖ్యమంత్రికి ఎందుకు మంచి సలహాలు ఇవ్వటం లేదని జనం ప్రశ్నిస్తున్నారు. వైసీపీ సిద్ధం ఫ్లెక్సీలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దిక్కుమాలిన వైసీపీ సిద్ధం పోస్టర్లను చూస్తుంటే చాలా భయం వేస్తుందని అన్నారు. పోస్టర్లలో పిడికిలి బిగించి ఉన్న ఫోటోపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేయకపోతే పిడికిలి బిగించి కొడతాము, ప్రజలందరూ రెడీగా ఉండమని హెచ్చరించినట్లు ఉందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ప్రజల్లోకి ఎవరైనా వెళితే ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వినయపూర్వకంగా ఓట్లు అడుగుతామని చెప్పారు. అలాగే పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా ఓటర్లను ఆకర్షించడానికి నమస్కరించి ఉన్న ఫోటోలను పోస్టర్లలోనూ, కరపత్రాలలో ముద్రించి ఓట్లు అడగటం ఆనవాయితీ అని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూట్ అంతా సపరేట్ అని మండిపడ్డారు. పోస్టర్లలో సీఎం జగన్ ఫోటో చాలా అసభ్యకరంగా ఉందని చెప్పారు. కళ్లు బిగించి ఉద్రేకంతో ఉన్న సీఎం జగన్ ఫోటో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలు 100% సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ పిడికిలు బిగించి లాగి మేము కొడతాము, ప్రజలందరూ రెడీగా ఉండండి అనే భావన వస్తుంది నాకైతే. ఇంకొకటి, మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు అందరి దగ్గర బాబు నమస్కారం, మీకు దయచేసి మాకు ఓటు వేయండి అని చెప్పి వినయపూర్వకంగా, గౌరవంగా ప్రజాదేవుల్ని మేము ఓటు గురించి మేము అడుగుతున్నాము. కానీ ఈ పోస్టర్లో ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కళ్ళు బిగించేసి, అంటే కోపంతో, ఉద్రేకంతో, ఉన్మాదంతో ఊగిపోయినట్టు అంత, అంటే నువ్వు ఓటు వేయకపోతే నేను లేపేస్తాను. వైసీపీ సిద్ధం పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లపై టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు, దేనికి సిద్ధమని టీడీపీ నేత లొడగల కృష్ణ ప్రశ్నించారు. ఇంకా ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. దేనికి సిద్ధం అంటే ఇంకా దోచుకోవడానికి సిద్ధమా? ప్రజలు ఈరోజు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా అతను చేసిన అప్పులు మొత్తం కొల్లగొట్టి, మొన్న చూసాం స్క్రోలింగ్లో, టీవీ దీంట్లో సుమారుగా 30 ట్రక్కులు పారిపోతున్నాయని, వేల కోట్ల రూపాయలు తరలింపని. అంటే చేసిన అప్పంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈ సంకేతం దేనికి? వైసీపీ సిద్ధం పోస్టర్లు, ఫ్లెక్సీలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. మరి అధికార పక్షమైన వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.